కొద్ది సమయము ప్రార్థనలో గడుపుదాము. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీ పాద సన్నిధి వద్దకు మేము వచ్చామయ్యా. ఇప్పుడు వరకు మమ్మల్ని క్షేమంగా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన్ని చూడని వారు, గొప్పవారు, గనులు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవా, మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలయ్యా. మాకు ఈ క్షణము వరకు ఏ ప్రమాదము జరగకుండా, ఏ అపాయము సంభవించకుండా, ఈ సమయాన్ని చూడక గతించిపోయిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ అల్పులము, అభాగ్యులమైన మమ్మల్ని, ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ ప్రమాదము మాకు జరగకుండా, ఏ అపాయము మాకు సంభవించకుండా, ఏ అనారోగ్యము మా దరికి రాకుండా మా అందరినీ కూడా సురక్షితంగా ఈ రోజు వరకు నిలబెట్టినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా నీతి క్రియలు ఒక మురికి గుడ్డ పేలుకలాగా ఉన్నాయ్యా. దేవా, మీ వాక్యానుసారంగా మేము నడుచుకొనగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మాలో ఉన్న గర్వాన్ని తీసివేసి మంచి మనస్సును, మంచి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమని పూర్ణ మనస్సుతోనూ, మా పూర్ణ ఆత్మతోనూ, మా పూర్ణ వివేకముతోనూ దేవాన మిమ్మల్ని ప్రేమించగలిగే కృపను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగే కృపను దేవా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. నీ వాక్యానుసారంగా దేవా మేము జీవించు కృపను దయచేయండి. మమ్మల్ని అందరినీ పోషించిన దేవా మీకే వందనాలు. దేవా, మాకు ఏది ఎప్పుడు కావాలో ఆయా సమయాల్లో మాకు సమస్తాన్ని సమకూర్చిన దేవా మీకే వందనాలు. వారు చేస్తున్నటువంటి పనులలో సఫలము చేయండి. ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో దేవా, ఎవరైతే భూ సంబంధమైనటువంటి సమస్యల్లో ఉన్నారో అటు సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి దేవా. మీ చిత్తమైతే మరలా మా అందరినీ కూడా మీ పాద సన్నిధి వద్ద మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో నిలబెట్టుకోమని జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.